Use AirPods for better experience. చాలా సంతోషం. ఈ ఏలూరు గూర్చి కొన్ని మాటలు చెప్పాలి. ఇదే రోడ్ల మీద పోలీస్ సెలక్షన్కి రేయింబగళ్ళు పడుగాపులు కాసిన ఊరిది ఏలూరు. అప్లికేషన్ పెట్టడానికి 5 km రన్నింగ్ వేయడానికి. ఎందుకంటే అప్పట్లో ఇదే మాకు మెయిన్ జోన్. ఇప్పుడంటే విడిపోయింది. కానీ ఆ తర్వాత ట్రైనింగ్ తర్వాత ఇదే ఈ పోలీస్ గ్రౌండ్స్లో ఎలక్షన్ మూమెంట్లో ఒక 15 days ఇక్కడ వదిలేశారు మమ్మల్ని. ఆ రోజు నాకు తెలియదు ఈరోజు ఎలా వచ్చి సువార్త చెబుతాను. ఆ రోజు నాకు తెలియదు నన్ను దేవుడు సువార్థికుడిని చేస్తాడని. ఏది ఏమైనా తిరిగిన ప్రతి ప్రాంతంలో దేవుడు ఊరేగిస్తున్నందుకు ఆ దేవునికి ఎల్లప్పుడూ స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఇక జాగ్రత్తగా వింటాం. క్రిస్మస్ను గూర్చిన ఒక లోతైన సత్యం మనకు తెలియాలి. తెలియకపోతే ఏమవుద్ది? అది ఆచార సాంప్రదాయపు పండగ అవుద్ది. ఆచార సాంప్రదాయపు పండగ అయితే ఏమవుద్ది? దేవుని ఎదుట ప్రమాదం అవుద్ది. ఎందుకంటే పండగలకు అలవాటు పడిన మనం ప్రతి పండగ చేస్తాం. జోకుడు చెప్పిన, మా ఊర్లో క్రిస్మస్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి భోగిమంటేశారు. అది వ్యవహారం. అంటే ఏమర్థం అవుతుంది? పండగలకు అలవాటు పడితే ప్రమాదం. పండగలకు కాదు, పరమార్థం తెలియాలి. క్రిస్మస్ చేయడం తప్పు కాదు, క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామో తెలియాలి, మూలాలు తెలియాలి. అందుకే పండగ అన్న దాని యొక్క అర్థాన్ని మీరు డిక్షనరీలో ఎదిగితే మూలాలు తెలియాలి. మన పురాతనమైన పాటలు, మన తాతల పాటలు మనం పాడుతున్నామంటే పాటలలో మూలాలు ఉంటాయి. సంస్కృతికి మూలాలు ఉంటాయి. ప్రతి కల్చర్కి ఆరిజన్ ఉంటుంది. అది ఫెస్టివల్ అయినా ఆరిజన్ ఉంటుంది. అది తెలియకపోతే ఏమవుద్దంటే మన చర్యలు అన్యులు చర్యల్లాగే తయారవుతాయి. అందుకే సొసైటీకి మనం ఏమి నేర్పిస్తున్నామంటే లేని విషయాలు నేర్పిస్తున్నామేమన్న భయం, బాధ. క్రీస్తును చూపించట్లేదు, క్రీస్తులో ఉన్న ప్రేమను చూపించట్లేదు, క్రీస్తులో ఉన్న తగ్గింపును చూపించట్లేదు, క్రీస్తులో ఉన్న ఆ వైరాగ్యమును చూపించట్లేదు. లేనివి చూపిస్తున్నామేమో. ఎట్లా అని అడిగితే ఈరోజు క్రిస్మస్ అనగానే మీరు పర్లేదు బాగున్నారు. కొన్ని క్రిస్మస్లు చూడండి, వారిని చూస్తుంటే అది పెద్ద సైజు డీజే ప్రోగ్రామ్స్లో ఉంటున్నాయి. ఈరోజు డీజే ధడా 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 గుద్దే. పాస్టర్ గారిని అడిగారట, ఆ యూత్ ఎవరైతే ఆ లోకల్ చర్చ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారట, సార్ ఈ ఏడాది గట్టిగా చేద్దాం సార్ అన్నారు. గట్టిగా అంటే చాలా గట్టిగా సార్ అండి. గట్టిగా అంటే గట్టిగా డయాస్ చేద్దాం సార్, గట్టిగా డీజే సౌండ్ పెడదాం సార్, గట్టిగా ఫోకస్ లైట్లు పెడదాం, స్మోక్ వదులుదాం, గట్టిగా చేద్దాం, గట్టిగా అవుట్లు వేద్దాం అన్నారు. గట్టిగానే అవుట్ వేసాడు అప్పుడు. ఆ అవుట్ దెబ్బకి పాస్టర్ గారు భయపడిపోయి ప్రసంగం మర్చిపోయాడు. ఈరోజు క్రిస్మస్లో జరుగుతున్న సొసైటీ నవ్వుకునే చర్యలు. క్రిస్మస్లో ఈరోజు ఆనందాలు ఉన్నాయేమో. ఈరోజు క్రిస్మస్లో ఏ బట్టలు వేసుకోవాలి, ఈ ఏడాదిని మించిన ఏడాది బట్టలు, ఈ చీర కట్టాలా, ఈ షర్ట్ వేయాలా, ఈ సూట్ వేయాలా, ఈ స్మోక్ కొట్టుకోవాలా, ఏం చేయాలని అడుగుతున్నాం. బట్టలు చుట్టే తిరిగే ఈ పండగ క్రైస్తవులకు చెబుతున్నాను, యేసు ప్రభువుకి కొత్త బట్టలు లేవు. మొట్టమొదటి క్రిస్మస్ కారకుడైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొత్త బట్టలు కాదు, పొత్తుగుడ్డలు కూడా సరి అయినవి లేవు. ఆయనకు లేనివి, ఆ రోజు కనిపించనివి ఈరోజు ఎలా వచ్చాయంటే వచ్చాయి. బైబిల్ మీద అవగాహన లేనివారు, బైబిల్ని గౌరవించిన వారు, భక్తి మీద శ్రద్ధ లేనివారు, భక్తిని
గౌరవించి అనేకులకు నేర్పించాలన్న వైరాగ్యము లేనివారు, ఎవరో లౌకికమైన మనుషులు 50-50గా ఉన్నవారు బహుశా క్రైస్తవ్యాన్ని చెరిపేశారేమో. ఆ ఏమన్న దాని వెనక మూలాలకు మనం వెళితే లోక చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. మీరు ఎన్నోసార్లు చదివిన వచనాలు, కానీ దర్యాప్తు కొంచెం కొత్తగా. వెళదాం ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయం. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఘనత వహించిన థెయోఫిలా ఏదైనా సౌండ్ ఒకటే. ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు తానకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరిన కార్యములను బట్టి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొనుచున్నారు. గనుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరసుగా రచించుట యుక్తమని యోచించితిని. రాయబడిన సంగతులు చూడండి. ఎవరికో రాస్తున్నారంట. ప్రశ్న, ఎవరికి రాస్తున్నారు? మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, ఏం తెలియపోయినా తెలిసినట్టు పెడతాం మొక్క. అందుకే మన తెలుగులో గొప్ప. దేవుడి దగ్గర తెలియకపోతే తెలియదు, అంతే. మనకు తెలియకపోతే తెలియదు. తెలియకపోయినా తెలిసినట్టు దేవుడి దగ్గర బిల్డప్లు ఇచ్చాము, మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులు. తెలుగు వచ్చి కనుక టకా చదివేసి అడుగుతున్నాను, చదివిన దాంట్లో ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏమర్థమైంది అడుగుతున్నా. జరుగుతున్న సంగతులకి ఒక టైం లైన్ ఉంది. ఏముందంటే రాసిన రైటర్ లూకా, ఆయన ప్రొఫెషన్ వైద్యుడైన ఆయనకున్న పౌరుషత్వం గ్రీకు పౌరుషత్వం. గ్రీకు అంటే ఆయన ఇశ్రాయేలుడు కాదా? కాదు. యూదుడు కాదా? కాదు. మరి ఆయన ఎవరు? గ్రీకు పౌరుడు. గ్రీకు పౌరుడు ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. తాను స్వీకరించిన క్రైస్తవ్యాన్ని అనేక మంది అధికారులు కూడా స్వీకరించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ క్రైస్తవ్యానికి ఆకర్షింపబడ్డాడో ఒక గుంపులో జాయిన్ అయ్యాడు. ఆ గుంపులో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఊరు, వాడ, పట్టణం, ప్రతి ప్రదేశము ప్రకటించే గుంపులో జాయిన్ అయ్యాడు. ఆ గుంపు పేరు పౌలు గారి టీం. పౌలు గారి గుంపులో జాయిన్ అయ్యాడు ఆయన. ఆ అపోస్తుడైన పౌలు గుంపులోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో, జాయిన్ అయిన తర్వాత కైసరియలో ఆ టీం లీడర్ని అరెస్ట్ చేశారు. ఎవరు ఆ టీం లీడర్? పౌలు గారు. పౌలు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత అనుమానాలు స్టార్ట్ అయిపోయాయి. ఏం అనుమానాలు? అరే, ప్రకటిస్తున్న అధికారుల్ని అరెస్ట్ చేస్తున్నారు, అపోస్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకుడు పౌలుని అరెస్ట్ చేశారు. అసలు ఇది నిజమేనంటారా? యేసయ్య నిజమేనా? ఈ జనం నిజమేనా? ఈ త్యాగం నిజమేనా? ఈ 25 ఏళ్ళు, అప్పటికి 25 ఏళ్ళు, ఈ 25 ఏళ్ల లోపు జరిగిన ఈ ఉదాంతం నిజమేనా అని డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ డౌట్స్కి జవాబు చెప్పడం, ఆ అనుమానాలకి జవాబు చెప్పడానికి వైద్యుడైన లోక కంకణం కట్టుకుని దానికి జవాబులు రాసిన పుస్తకమే లూకా సువార్త. అది దాని బ్యాక్గ్రౌండ్. ఏం రాస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఘనత వహించిన. మరలా అంటున్నాడు, ఘనత అనే పదం ఎవరికి వాడతారు? ఇలాగ అర్థం అవుతుంది మాట చెప్తా. శ్రీశ్రీ అని ఎవరిని అంటారు?
నిన్ను అంటారా, నన్ను అంటారా? అంటే ఇక్కడ ఉంటామా? ఉండం, నిలబడం. శ్రీశ్రీ అని ఎవరిని పడితే ఎవరు అనరు, డాక్టర్ అని ఎవరిని పడితే వారు అనరు. సనాతన ధర్మాలలో, మన ఇతిహాసాల్లో, మన చరిత్రలో ఎవరైతే గొప్పవారు, రచయితలు, సోషల్ మూమెంట్స్ కలిగిన వారిని మాత్రమే దేశం గౌరవించదగ్గ వ్యక్తులుగా శ్రీశ్రీ అన్నారు. అంటే కొన్ని పదాలు ఎవరికి పడితే వాళ్ళకు వాడరు, కొన్ని పదాలు ఎవరికి పడితే వారికి వాడనప్పుడు మరి ఈ పదం ఎలాంటిదంటే దీనికి మించిన పదం, దాని పదం పేరు ఘనత అన్నాడు. ఘనత వహించిన థెయోఫిలా, ఘనత వహించిన ఈ పదాన్ని ఎవరికి వాడతారు? దారండిపోయే ఖాళీగా ఉన్నోడికి వాడరు, ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఎవరికి వాడతారు? రోమా ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకి వాడతారు. అంటే ఇప్పుడు థెయోఫిలా అనే వ్యక్తి రోమా ప్రభుత్వపు అధికారి అన్నమాట. అధికారికే డౌట్ వచ్చింది క్రిస్టియానిటీ మీద, అధికారికి అనుమానం వచ్చింది ఇది నిజమా అబద్ధమని. అలాంటి అధికారికి అనుమానాలు నివృత్తి చేయడానికి మనలాంటి అన్యజనులకి క్రీస్తు జనన మరణ పునరుద్ధాన వృత్తాంతం అర్థవంతంగా చరిత్రలో మిగిలిపోవడానికి అన్యజనుల కొరకు ప్రత్యేకముగా ఈయన అడ్రస్ చేస్తూ రాయబడిన పుస్తకమే చెప్పండి లూకా సువార్త. ఇందులో కనబడుతున్న వ్యక్తి రోమా అధికారి. మీరు ఎలా డిక్లేర్ చేయగలరని అడగాలి మీరు నన్ను. మనతో వచ్చిన గొడవ ఏంటంటే అడగం మనం. ఎవరేం చెప్పినా 2 రెళ్ళు ఈ మధ్య 4 కాదు 5 అంటే అవునా ఇన్ని రోజులు నాకు అలా చెప్పేసారేట అనుకుంటాం మనం. అదో రకం. 2 రెళ్ళు 4 ఎప్పటికీ మనకి ఎప్పుడు స్టాండింగ్ లేదో, మనకి ఎవడే చెప్పినా కొత్తగా అనిపిస్తుంది అంటే బహుశా నీకు ఎక్కవ రాదేమో గుర్తెట్టుకో. 2 రెళ్ళు 4 2 నెలలు 4 కదండి. 2 కరోనా తర్వాత మారిపోయిందండి. కరోనా తర్వాత నుంచి 2 రెళ్ళు 6 అంటే బాగుందని పెద్దలు నిర్ణయించారంటే అవునా మాసిపోయింది ఇన్ని రోజులు అంటే నీకు లెక్కలు రావు. నీకు లెక్క మారకూడదు, గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయంటే బహుశా మనకు తెలియని అమాయకత్వం అయినా అయి ఉండొచ్చు, లేదా ఈ మాట అన్నందుకు ఇబ్బంది పట్టకండి నేర్చుకోవడానికి వల్లు బద్ధకమైన అయి ఉండొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, లేదా మనకు చెప్పేవారు చెప్పకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రమాదం మాత్రం చెప్పండి మనకే నేర్చుకోకపోతే. అందుకే ఎలా చెప్పగలరంటే మనం కాదు, లూకా గారే చెప్తారు. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం అందరూ చూడాలి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. మహాఘనత వహించిన ఎవరట? మహాఘనత వహించిన అధిపతి అయి ఫెలిక్స్. మరలా అడుగుతున్నాను, ఎవరి ఫెలిక్స్? ఎవరు వీళ్ళు? రోమా గవర్నర్స్. గుర్తుపెట్టుకో, రోమా గవర్నర్స్కి మాత్రమే వాడే పదం, రోమా అధికారులకు మాత్రమే వాడే పదం ఘనత వహించిన. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటే 24వ అధ్యాయం 3వ వచనం, 26వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇవే పదాలు రిపీట్ అవుతాయి. ఘనత వహించిన గవర్నర్స్కి వాడారు పదాలు. అంటే ఇప్పుడు ఇదే పదం మరలా థెయోఫిలాకు వాడుతున్నారంటే బహుశా ఈయన ఖచ్చితంగా చెప్పండి గవర్నర్ లేదా ఒక ప్రభుత్వ అధికారి. ఆయన క్యాడర్ ఏదన్నది మనకు తెలియదు, కానీ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, అధికారి. అలాంటి అధికారికి రాస్తూ అన్నాడట, ఇవి నిశ్చయముగా జరిగాయి. ప్రశ్న, ఏం జరిగాయి? క్రిస్మస్ చుట్టూ కొన్ని లోతైన జీవితాలు, గాయాలు జరిగాయి. క్రిస్మస్ చుట్టూ ఏం జరిగాయంటే అనేకుల జీవితాలలో ఆందోళన జరిగింది. ఈరోజు క్రిస్మస్లో సంబరాలు ఉన్నాయి, మొట్టమొదటి క్రిస్మస్లో శ్రమలు ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్లో అడావుళ్ళు ఉన్నాయి, ఈరోజు క్రిస్మస్లో ఆందోళన లేదు. మనకు ఆ రోజు ఆందోళన. ఈరోజు క్రిస్మస్లో రాజకీయ రంగులు డయాస్ మీదకి వస్తే, రాజకీయ నాయకులు డయాస్ మీదకి వస్తే
అర్జెంటుగా వాక్యాన్ని ఆపేస్తాం. భయం లేనితనం మనకి. వాక్యాన్ని ఆపేస్తాం. ఆపేసి ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు వచ్చినందుకు ఆయనకి స్థలం ఇస్తాం. ఏడుపు వచ్చే మాట చెప్పనా, ఈ రాజకీయ అధికారాలు ఆ రోజు ఆ దిక్కుమాలిన కుటుంబానికి అధికారం లేనందుకు సత్రంలో స్థలం ఇవ్వలేదు. ఏడుపు వస్తుందండి. ఆ రోజు అమాయక కుటుంబానికి అధికారం లేనందుకు సత్రంలో స్థలం లేదు. ఈరోజు వేదికల మీద రాజకీయ నాయకులకి స్థలాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పొగడతలు ఉన్నాయి. ఆ రోజు ఏమున్నాయి? ఏడుపు ఉంది, కన్నీళ్ళు ఉంది, దిక్కులేనితనం ఉంది, అమాయకమైన ప్రజలు ఉన్నారు, జీవితాలు త్యాగాలు ఉన్నాయి. ఎవడో తిక్కల చక్రవర్తి ఔగుస్తు ఆడికి తిక్కలు వేసిందట. ఆడన్నాడట, ట్యాక్స్ తేడా వస్తుంది. ట్యాక్స్ మీన్స్ పన్ను తేడా వస్తుంది. పన్ను తేడా వస్తుంది కనుక పన్ను తేడా వస్తుందంటే ఇప్పుడు నాకు సెన్సస్ కావాలి, లెక్క, జనాభా లెక్క కావాలి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు ఘోరంగా ఉన్నా నాకు అనవసరం. గర్భిణీ స్త్రీలైనా పట్టల చేత పెట్టుకుని వచ్చి ఈ సెన్సస్లో పేర్లు నమోదు చేయమని చెప్పండి అని ప్రకటన చేశాడు వాడు. ఆడ తిక్కల చక్రవర్తికి 9 నెలల గర్భిణి పొట్ట చేతి పట్టుకుని పోయింది. మేము రాలేమయ్యా అంటే, రాలేకపోతే నిన్ను ఎలా రప్పించాలో తెలుసన్న తిక్కల ప్రభుత్వం ఉంది ఆ రోజు. క్రిస్మస్లో ఏముందయ్యా అంటే ఆందోళన ఉంది, ఏడుపు ఉంది, బాధ ఉంది. ప్రియులు ముఖం చూడలేనంత దూరం ఉంది. ప్రియులను పోగొట్టుకున్న జీవితాలు ఉన్నాయి. ఈరోజు మన ప్రియులతో బిర్యానీ తినాలా, బడాఖానా తినాలా అనుకుంటున్నాం మనం. ఆ రోజు ప్రియులు లేరు, ఏమీ లేవు, ఏడుపులు ఉన్నాయి. ఆ ఏడుపులు వెనక లూకా అంటున్నాడు, ఇవి నిత్యముగా జరిగాయి. ఏం జరిగాయి? చాలా జీవితాలు నిత్యముగా ఆ క్రిస్మస్ బాలుడు చుట్టూ అలుముకొని ఉన్నాయి. అవన్నీ కాకపోయినా 2 జీవితాలు ఈరోజు మనం ఉదాహరణకు తీసుకుంటే, ఈ యథార్థమైన జీవితాలు మన కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఏం జరిగిందంటే, విచిత్రమైన ఆడవాళ్ళ జీవితాలు చూడండి. ఎవరో తెలుసా? ఎక్కడో కొండ కోన సీమల్లో పెద్ద ఆవిడ ఉందట. ఆవిడ పేరు ఎలిజబెత్. కొండ కోన సీమల్లో ఎలిజబెత్ ఉంది. ఇక్కడ మన ఎలిజబెత్ అంటే ఈవిడ కదా, ఎవరు వచ్చారు ఇక్కడ? ఇందాక నవ్వు వచ్చింది. ఏ రోజు గారికి ఎవరో టాప్ వేసి పంపించేశారు ఇక్కడికి. మన నవ్వుకుంటున్నా వీళ్ళని చూసి. ఏ రోజు గారికి టాప్ వేశారు, ఇంకొకరికి లెగ్గిన్ వేశారు. వీళ్ళని చూసి నవ్వుకుంటున్నాం, కానీ ఆ రోజు నవ్వుకునే సీన్స్ కాదు. ఒకవేళ ఆ కాలానికి మనం వెళ్తే, నిజంగా నువ్వు మానవుడు అయితే, మనసు అన్నవాడు అయితే, ఈ క్రిస్మస్ మూలాలు నీకు అర్థమైతే ఏడుస్తాం. నా కొత్త బట్టలు కొనలేనిది ఏంటని మన అమ్మా నాన్న మీద తిరగబడము, ఏడుస్తాం. మాకు ఫలానాది వండలేనిది ఏంటని మనం తిరగబడం, కోపగించుకో, ఏడుస్తాం. ఏం జరిగిందంటే, అమాయకుల జీవితాలు చుట్టూ అలుముకొని ఉన్నాయి. కొండ సీమల్లో ఆవిడ పేరు పెద్ద ఆవిడ ఎలిజబెత్ జీవితం అక్కడ ఉంది. కొండ సీమల్లో ఎలిజబెత్ ఉంటే, పల్లెటూరులో కన్నెపిల్ల ఉంది, ఆవిడ పేరు మరి. క్వైట్ ఆపోజిట్ రికార్డ్స్ ఉన్నాయి చూడండి బైబిల్లో. వారి జీవితాలకి ఒకదానికి ఒకటి విరుద్ధమైన జీవితాలు, చాలా విరుద్ధమైన జీవితాలు. ఈ 2 విరుద్ధమైన జీవితాలు ఈ రైటర్ కావాలని రికార్డ్ చేశాడు. కొండసీమలో ఉన్న ఆమె వయసు అయిపోయి పిల్లలు లేక ఏడుస్తుంది. పల్లెటూరులో ఉన్న ఆమె పెళ్ళి కాకుండానే పిల్లలను కనడానికి రెడీ. ఆపోజిట్గా ఉంది లైఫ్. పెళ్ళి కాకుండానే పిల్లలు కనడానికి ఈవిడ, పెళ్ళి అయ్యి పిల్లలు లేక వృద్ధాప్య వరకు ఏడుస్తున్న తల్లి ఆవిడ. ఇద్దరు జీవితాలు విచిత్రం. ఆమె దైవజనరాలు, ఆమెకి ఈమె విశ్వాసరాలు. ఎంత బంధువర్గమైన ఆవిడ పాస్టరమ్మ గారు, ఈవిడ విశ్వాసరాలు. ఇద్దరు జీవితాల చుట్టూ క్రిస్మస్ జరిగే. ఏమైంది ఆ పెద్ద ఆవిడ కంటే? పిల్లలు లేరు అండి. పాస్టరమ్మ గారికే పిల్లలు లేకపోతే విశ్వాసుల చూపులు ఎలా ఉంటాయి చెప్పండి. మీకు అర్థమవుతుందో లేదో, కొందరికి ఉంటాయి ఆ బాధలు. పాస్టర్ గారి కుటుంబంలోనే కష్టాలు ఉండే, పాస్టర్ గారి కుటుంబంలోనే గొడ్రాళితనం ఉండి, పాస్టర్ గారి కుటుంబంలోనే ఎలివేతలు ఉండి, పాస్టర్ గారి కుటుంబంలోనే గుండె కోతలు ఉంటే మనకేమనిపిస్తుంది చెప్పండి? వీళ్ళకే లేదు, మనకేమిస్తారని అనుమానాలు వస్తాయి మనకి.
ఎలిజబెత్కి పిల్లలు లేరు, ఎంతకాలం లేరు, వృద్ధాప్యం వరకు లేరు. ఎన్ని గుసగుసలో, ఎన్ని వార్తలో, ఎన్ని మాటలు. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా 5 నెలలు ఈ సొసైటీ కనబడకుండా ఇంట్లో దాక్కుందంటే ఎందుకు దాక్కుంది? ఈ సొసైటీ మంచిది కాదు, ఇది అర్థం చేసుకునే సొసైటీ కాదు, ఇది అర్థం చేసుకునే సమాజం కాదు, దాక్కుండిపోయింది. ఎందుకంటే ఈ సమాజంతో ఒక గొడవ కాదు, తన జీవితం ఒక విచిత్రం, తన జీవితం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ తల్లికి ఆమెకే పిల్లలు లేరాడు, పాస్టర్ అమ్మ గారికే పిల్లలు లేకపోతే ఇంకా ఆవిడ ఎవరికి ప్రార్థన చేసినా ఆ విశ్వాసులు ఎన్ని కామెంట్లు చేస్తారు. నమ్మింది. గాబ్రియేలు దేవదూత వచ్చింది, నీకు బిడ్డలు పుడతారమ్మా అని వార్త తన భర్తకు చెప్పింది. గాబ్రియేలు చెప్తుంటే పాస్టర్ గారు అన్నారట, నిజంగానే జరుగుతుంది అంటారా అన్నారట. ఈ మాట నువ్వు అనకూడదు, ఈ మాట నువ్వు అనకూడదు, నువ్వు అనకూడదు. ఎందుకంటే నువ్వు సేవకుడు, నువ్వు అబ్రహాము జీవితాన్ని బోధించిన వాడివి, అన్నా జీవితాన్ని బోధించిన వాడు, చరిత్రలో గొడ్రాలు జీవితాన్ని బోధించినవాడు. ఈ మాట నువ్వు అనకూడదు. ఈ మాట పొడి విశ్వాసులు అంటే బాగున్నావు. ఇంతకాలం అబియా తరగతులు వచ్చిన జకరయ్య, పేరు మోసిన జకరయ్య, నువ్వండవేంటి నిజమేనా అని ప్రూఫ్ అడిగాడట, ఆధారం అడిగాడట, ఎవిడెన్స్ అడిగాడట. పుడతారనడానికి ఆధారం ఏంటంటే, ఆధారం అదిరిపోద్ది, బంపర్ ఆఫర్ అన్నాడు దేవుడు. ఆధారం ఏంటో చెప్పనా, నీకు కొడుకు పుట్టే వరకు నీ నోరు రాదు, నో టాక్స్ అన్నాడు. అంటే ఇలాంటి అనుమానాలు అడిగే వాళ్ళకి ఇలాంటి ఆఫర్లు ఇస్తే బాగుండండి దేవుడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సన్నిధికి వచ్చి, మాకు పిల్లలు పుడతారంటారు ఈ ఏడాది, ఇలా చెయ్యడిపోలే అంటే నేను పిల్లలు పుట్టే వరకు నీకు చేయరాదు అని కాలు అడిపోవాలి, నోరు అడిపోవాలి. దేవుడు కరుణించి కృపాకాలంలో వదిలేశాడు. కానీ అలా అడిగిన అనుమానాలతో పడిపోతే పెద్ద ఆయనకి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసు, ఇదిగో నీకు బిడ్డ పుట్టే వరకు నీకు మాట రాదు. బిడ్డ పుట్టలేదు, ఆలస్యం అవుతుంది, నెలలు గడుస్తుంది. 9 నెలలు మాట్లాడలేదట ఎవరు? జకరయ్య గారు. 9 నెలలు మాట్లాడదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ పిల్లలు లేని వారు ఉంటే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ క్రిస్మస్ సందర్భంలో ఎవరైనా పిల్లలు లేని వారు ఉంటే ఒక మాట, అనుమానంతో చూడకండి దేవుని వైపు. ఇస్తానన్నవాడు ఇస్తాడు, ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. కంగారు పడకుండా ఓపికగా చూడాల్సిన బాధ్యత మనది. ఈ లోపల మనకు సలహాలు వస్తాయి బయట నుంచి. ఆ సలహాలు ఏంటో చెప్పనా, అదిగో అక్కడికి వెళ్ళి రాయి మీద రాయి పేరితేనట, చెప్పండి, పుట్టేస్తున్నారట. ఏంటి, రాయి మీద రాయిలు పేరిసి 7 రాళ్ళు పేరిస్తే పిల్లలు, మరి రాళ్ళ మీద రాళ్ళు పేరిస్తే పిల్లలు పుట్టేస్తే మరి టాపీ మీదలకి ఎంతమంది పుట్టాలి? సగం ప్రపంచం అలాగనాలి ఎవరు? రాళ్ళ మీద రాళ్ళు పెడితే కనీసం తర్కానికి లేదా లాజిక్కి సరిపోతుందా? మనం క్రైస్తవులు అలాంటివి ఎందుకు నమ్మాలి? రాళ్ళ మీద రాళ్ళు పెడితే పుడతారు, వియ్యాల గట్టి అందులో రాయేసి ఊపితే నిన్ను ఊపుతాడు, గుర్తెట్టుకో దేవుడు. రాళ్ళ మీద రాళ్ళు పెడితే నీకు లాస్ట్ ఒక రాయి పేరుతాడు, ఆ రాయి మీద ఒకటి రాస్తాడు. పుట్టినది ఏది చెప్పండి? అది వద్దు, తెచ్చుకోక. మరి ఎలా అంటే ఎదురు చూడండి. ఎలా ఎదురు చూడాలి? ఆ పెద్ద ఆవిడ ఎదురు చూసినట్టు గుసగుసలు కానీ అనుమానాలు కానీ ఏ వ్యక్తీకరణ చేయకుండా ఎన్ని బాధలున్నా పెదవుల కింద దాసేసుకుని ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఇస్తాడంటే ఇస్తాడు ఆయన. ఒక మాట చెప్పనా, ఇప్పటికే పిల్లలు లేక ఎవరైనా సహోదరులు ఇక్కడ కూర్చుంటే ఒక మాట అంటాను, పిల్లలున్న వారి కన్నా పిల్లలు లేని మీరు దేవుని దృష్టికి ప్రత్యేకమైన వారు. గుర్తెట్టుకోండి. ఎలా ప్రత్యేకమైన వారు? ప్రత్యేకమైన వారే. మీకు పుట్టబోయేవారు మామూలు పుట్టరు. ఆ పుట్టబోయే పిల్లలు మామూలు పిల్లలు. ఎందుకంటే చరిత్ర ఉంది, ఆ చరిత్రలో ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏంటో తెలుసా? శారమ్మకి ఆలస్యం అయితే పుట్టిన కొడుకు బంగారం పుట్టాడు, బంగారం ఇసాకు. చరిత్రలో అన్నాకి ఆలస్యం అయితే బంగారమే పుట్టాడు, ఆ కొడుకు పేరు సమూయేలు. చరిత్రలో ఆలస్యం అయితే బంగారం లాంటి కొడుకే పుట్టాడు, రాజుని ఎదిరించే కొడుకు ఎలిజబెత్కి బాప్టిజం ఇచ్చి యోహాను. చరిత్రలో ఎవరికి ఆలస్యం వెనక దేవుడు నీకు నాకు చెప్పేదేడు చెప్పనా, మీరందరికన్నా మీరు నాకు ప్రత్యేకమైన.
మీలో నుంచి కావలసిన నాణ్యత నా వైపు చూపించండి. మీరు నాకు ప్రత్యేకమైన వారు. ఆ ప్రత్యేకతను మనం నిలబెట్టుకుని ఓపికగా ఆయన వైపు చూస్తే తగిన సమయం అందు ఆయన ఇస్తారు. మనం అనుకుంటాం అందరికి పుట్టేస్తున్నారు, మాకెందుకు పుట్టలేదంటే ఏమో ఆయన లెక్కలు ఏమున్నాయో. ఆ పుట్టడం వలన ఆడి వలన పుట్టే సమయానికి నీకే ప్రాణభయం ఉందో, ఏ ప్రమాదం ఉందో, ఆడికి ఏ ప్రమాదం ఉందో, పుడితే ఏ ఇబ్బంది తెలియదు. ఆయనకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు జరిగే వరకు మనం మౌనంగా ఉండేంత ఉత్తమం తప్ప ఇంకేమీ లేదు. ఈవిడ మౌనంగానే ఉందట, పెద్ద ఆవిడ ఎవరు? ఈయన మౌనంగా లేడట, ఎవరు? జకర్యా. ఏది ఏమైనా మౌనంగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ పెద్దావిడ, ఇంతకాలం తర్వాత కొడుకుని కంటున్నావు, ఎవరి కోసం కంటున్నావు అని అడిగితే, మా వారసత్వం అనలేదు. ఎవరి కోసం అందో తెలుసా? మా అబ్బాయి ఈ ప్రపంచానికి జరగబోతున్న క్రిస్మస్కి పైలట్. అంతే. పైలట్ అంటే ముందుగా నడిచే దూత. ఎవరి కోసం కంటున్నామమ్మా నీ కొడుకునంటే, నా కొడుకు, నా విశ్వాసి కొడుకు కోసం కంటున్నాను అన్న. అవునా? నీ విశ్వాసి కొడుకు కొరకు నీ కొడుకుని కండం ఏంటంటే అదంతా దైవ చిత్తం అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు కనబోయే బిడ్డ ఎవరి కోసం అంటే ప్రపంచం కోసం. పుట్టబోయే ఆ మెస్సయ్యకి ముంగుర్తుగా, పైలట్గా జీవితంలో ప్రాణం పెట్టడానికి, ప్రపంచానికి నిజమైన క్రిస్మస్ జరిగించడానికి నా కొడుకు ఆలస్యంగా తగిన సమయం అందు పుడుతున్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టేశాడు. పుట్టిన తర్వాత మరి చుట్టూ అడావుడి బ్యాచ్ ఉంటారు కదండి, పిల్లలు పుట్టాక వాళ్ళు మనకన్నా ఎక్కువ అడావుడి చేసేస్తారు. ఏటో మరి మనకు పిల్లలు పుడతాయి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఒక రకంగా పిల్లలు పుట్టారని చెప్పి నర్సు గారిని ఎత్తేసుకున్నారట. ఆవిడకి అర్థమవుతలేదు, దించండి మీకు నమస్కారం. ఆవిడని ఎత్తేసుకోవడం ఏంటి? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నట్టు ఒకరిని చూసి ఒకరు. నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను చాలా విషయాలు. ఇప్పుడు ఇలాంటి తత్వాలు, ఈ మూమెంట్స్ ఆ రోజు ఉన్నాయి. ఏ రోజు? యోహాను పుట్టినప్పుడు ఈ చుట్టూ వచ్చారట. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడు అమ్మ లెక్కలు అంటారు. వాళ్ళు వచ్చి అన్నారట, మీకు విషయం చెప్పనా, అచ్చా వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు అన్నారు. ఇలా అలాగే అంటారండి. వచ్చి కళ్ళాలు నానయ్యే, ముక్కాలు నానయ్యే, చెవులాలు నానే, అన్నీ వాళ్ళ నానే. అందుకే మేము అంటున్నాం వాళ్ళ నాన్న పేరు పెట్టేయమంటారా అన్నారు. చాలామంది అడుగుతారు, అవును మా నాన్నలాగా ఉంది జుట్టు, మా అమ్మలాగా ఉంది జుట్టు, మా అమ్మలాగే చూస్తున్నాడు, మా అమ్మలాగా ఉంది, అందుకే అమ్మ పేరు ఏంటండి. అప్పుడప్పుడు పేర్లు పెట్టమంటారు. ఏం పేర్లు పెట్టాలంటే మా తాతయ్య గారు అక్షరం కలిసేలా పెట్టండి, మా నాన్నమ్మ గారు అక్షరం కలిసి. నేను అడుగుతున్నాను వాళ్ళ ప్రవక్తలను కానీ నేను అడుగుతున్నాను. వాళ్ళకే చాలా జీవితం వేస్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు అడుగుతూ దైవికమైన పేర్లు పెట్టండి. మా తాత పేరు పెట్టండి, మా మామ పేరు పెట్టండి అంటే మన తాతల చరిత్రలు చాలా ఘోరంగా ఉంటాయి. మన తాత పేరు అబ్రహాం. ఆ తాతయ్య గారు ఏం చేస్తారో తెలుసా? ఆ తాతయ్య గారు బ్యాండీ షాప్ గారు పడిపోయారు. ఏంటి అబ్రహాం గారు తాగేస్తారంటే ఈ అబ్రహాం గారు తాగేస్తారు, ఈ అబ్రహాం గారు తాగేసి పడిపోతారు. మరి అంతే, అబ్రహాం గారు బ్యాండీ తాగేస్తారు. ఈయన ఎవరండి ఇంత సాత్వికంగా ఉండి తాగేస్తున్నాడు? ఆయన పేరు మోసే గారు సారా తాగేస్తారు. ఏంటండి ఈవిడ ఎంత పచ్చిపూతులు మాట్లాడుతుందంటే ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? శారమ్మ అలాగే తిడతారు. పేర్లు కాదు, బాగా వినాలి, పేర్లు కాదు, ఆ పేర్లకు తగ్గ జీవితాలు అవి దేవుడు కోరే పేరు. అందుకే యోహానికి పేరు ఏం పేరు అంటే దేవుడే చెప్పాడు, యోహాన్ అనే పేరు పెట్టమన్నాడు. దేవుడు చెప్పాడు దేవదూత ద్వారా జకర్యాకి నోటు మాట్లేదు. ఆవిడ చెప్పింది, ఇంకో మా ఆయన నాకు చెప్పాడు దేవుడు మాట్లాడినప్పుడు యోహాన్ అనే పేరు ఎట్టండి. యోహానా అదేంటమ్మా, ఇటు 7 తరాలు చూసినట్టు 7 తరాలు చూసినా ఈ పేరు ఎవరికి లేదంటే ఎవరికి లేదన్నది మాకు అనవసరం, దేవుడు ఈ పేరు ఎట్టమన్నాడు పెడుతున్నాం. వాళ్ళ ఆయన గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ ఆవిడ ఎలా అంటుంది, మీ తరంలో అభియా తరగతిలో ఎవరికి ఈ పేర్లు పెట్టేయాలని అడిగితే జకర్యా గారు అన్నారట, ఆ పలక ఇలా తీసుకురండి, ఎందుకంటే ఈయనకి వాయిస్ లేదు. ఆ పలక మీద రాసి అన్నాడట, ఈ పేరే పెట్టండి. దేవుడు పెట్టమన్నాడు. ఎందుకు ఆ పేరు ఎట్టాలంటే ఆ కొడుకు మా కోసం కాదు, ఆ కొడుకు పుట్టింది మా కోసం కాదు, మా గొడ్రాలితనం తీయడానికి కాదు,
ఆ కొడుకు పుట్టింది ఈ ప్రపంచం కోసం పుట్టబోతున్న కొడుకు కోసం పుట్టాడు. ఆ కొడుకు ఈ ప్రపంచానికి క్రిస్మస్ మార్గాలు సరళము చేయడానికి పుట్టాడు. ఆ పుట్టిన కొడుకు ఈ క్రిస్మస్ తారగా వెలసిల్లాడు. యోహాను ఎప్పుడైతే ప్రభు కొరకు ముందస్తుగా ఎలుగుతున్నాడో, ఎలుగుతూ ఉండగా ఎలిజబెత్ జీవితం తనకు అర్థమవుతుంది, నా బిడ్డ మరియ జీవితం కొరకు. ఇది ఏమి జీవితం? ఎక్కడికి రంటే ఎక్కడికి? పల్లెటూరులో ఉన్న ఆడపిల్ల, కొండ సీమల్లో ఉన్న తల్లి ఆమె, పల్లెటూరులో ఉన్న తల్లి ఈమె. ఇప్పుడు ఈమె జీవితం ఏంటి? పెళ్ళి కాకుండా జీవితం అంతా అవమానం మోసింది ఆ తల్లి, పెళ్ళి కాకుండానే అవమానం మోయడానికి రెడీ అవుతుంది ఈ తల్లి. ఇప్పుడు ఈ తల్లి బిడ్డను కనడానికి రెడీ అవుతుంది. ఆమె అసలే పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందండి? పల్లెటూరు అమ్మాయి చుట్టూ ఎన్నో బంధాలు అలుముకుపోయి ఉంటాయి. అత్తలు ఉంటారు, మామలు ఉంటారు, ఆడబడుచులు ఉంటారు, బావలు ఉంటారు, బావుమరుదులు ఉంటారు, బంధువులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, ఇరుగు పొరుగు బంధత్వం కలిగిన స్నేహాలు ఉంటాయి. చీమ చిటిక్కుమంటే అంత పెద్ద భూతత్వంలో పెట్టి చూపించే కఠినమైన మనుష్యుల యొక్క పారంపర ఆచారాలు ఉన్నాయి. అలాంటి పల్లెటూరులో ఉంది ఎవరు? మరియమ్మ. అలాంటి పల్లెటూరులో ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి జీవితంలో ఇప్పుడు విచిత్రమైన వార్త. ఆ వార్త, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఆ విచిత్రమైన వార్తని ఈమె తల్లి కాబోతున్నప్పుడు ఈ తల్లిని కూర్చున్న ఆ విషయాలు చదువుతుంటే దేవదూత గాబ్రియేలు ఎలిజబెత్తో మాట్లాడిన దేవదూత ఇప్పుడు సరాసరి మరియమ్మ దగ్గరకు వచ్చి గుడ్ న్యూస్ అంటారు. ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ అని చెప్పిందని ఇప్పుడు ఊరువాడ స్పీడ్లు పెంచే గుడ్ న్యూస్ కాదు ఇది. ఎందుకంటే ఆ ఊర్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటో తెలుసా? యూదులకి, ఇశ్రాయేలీలకి 17-18 సంవత్సరాల ఆడపిల్లలకి నిశ్చితార్థం చేస్తారు. చరిత్ర చదవండి ఒప్పుకుంటే. వాళ్ళకి నిశ్చితార్థం చేసిన తర్వాత మరలా అదే డేటు ఏడాది తిరిగి అంటే సంవత్సరం తిరిగి మరలా అదే డేటు వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు. అప్పటి వరకు వీరిని అబ్జర్వేషన్లో ఉంచుతారు. పిల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, పెండ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఎవరింటిగా వాళ్ళు ఉంటారు. సొసైటీ వారిని అబ్జర్వ్ చేస్తుంది. నిశ్చితార్థం తర్వాత ఏమైనా తేడా పాడాలు జరిగాయో చెప్పండి, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపుతారు. వాళ్ళ సిస్టం, వాళ్ళ చట్టాలు అలా ఉంటాయి. మీరు ద్వితీయోపదేశకాండం చదవండి, తెలుస్తుంది అక్కడ. వర్జినిటీ పోగొట్టుకుంటే చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తారు అక్కడ. అలాంటి చట్టాల మధ్య అంటే ఏడాది కాలంలో ఈ తల్లి ఎవరైతే ఉన్నారో మరీ కానీ ఏమైనా తేడా వస్తే ఇప్పుడు ఆ టైంలోనే వచ్చింది. గాబ్రియేలు వచ్చిందట గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఊరంతా చెప్తే చంపేస్తారు. ఆడబడుచులు ఏమంటారు, అత్తలు ఏమంటారు, బంధువులు ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, ఇరుగు పొరుగు వారు ఏమంటారేంటి? ముందు వీళ్ళే చంపేస్తారు. లేదు నాకు దేవుని వల్లనే గర్భం వచ్చిందంటే నోర్మి, పనికి మాలిన దాన, చేయాల్సిన తప్పంతా చేసి మళ్ళా దేవుని మీద పెడుతున్నామని తిడితే, అర్థం చేసుకోవడానికి ముందు ఆవేశపడి కొడితే, మెడబెట్టి బయటికి కెంటేస్తే ఆ సమాజం మధ్య ఆ ఆడపిల్ల 17 ఏళ్ళ 18 ఏళ్ళ ఆడపిల్ల ఏమైపోద్ది? ఇప్పుడు ఈ వార్తను తన గుండెల్లో ఆ టీనేజ్లో ఎలా మొయ్యాలి? ఆ పిల్ల పేరుకి చిన్నదేమో కానీ, వయసు చిన్నదేమో కానీ తన ఆలోచన మాత్రం చెప్పండి చాలా పెద్ద ఆలోచన అండి ఆ అమ్మాయి. ఈ తరం అమ్మాయిలకి, అబ్బాయిలందరికీ సవాల్ చేసే జీవితం తన జీవితం, సవాల్ ఇసిరే జీవితం. ఆమె జీవితం ఎప్పుడు ఏ క్రిస్మస్ వాతావరణంలో చదువుకున్న కన్య మరియ జీవితం మన జీవితాల్ని సవాల్ చేస్తుంది. వచ్చింది, మాట్లాడుతుంది, దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మరియమ్మవి ఏమాత్రం తేడా వచ్చినా చంపుతారు. అండ్ ఆ సిస్టమ్ మన ఇండియాలో ఉంటే నేను అర్థమైందో లేదో, ఇండియాలో అదే సిస్టమ్ మన ఇండియాలో ఉంటే ఏడాది తర్వాత పెళ్ళరు, అప్పటి వరకు మాట్లాడుకోకండి, మీకు వాట్సాప్ నెంబర్లు కడ తీసుకోకండి అంటే అక్కడికి పెళ్ళి అవుదండి. ప్రపంచం మన ఇండియాలో. అందుకే మన తెలుగు వాళ్ళు పెద్దలు అన్నారట, రే నిశ్చితార్థం అయిన తర్వాత ఎక్కువ రోజులు చెప్పండి
వ్యవహారాలు ఏంటో అందరికీ తెలుసు కనుక వద్దంటారు. ఎందుకు ఉండొద్దు అంటున్నారు? అక్కడ ఉండొద్దని కాదు, ఉండాలి. అందుకే వాళ్ళ బంధాలు అంత ఈజీగా విడిపో, ఎందుకంటే పెళ్ళికి ముందే ఎవరేంటో తెలుస్తుంది. మనకు అన్ని కంగారు, ఆ కంగారుగా చేసుకుంటా కనుక కంగారు విడిపోతుందమ్మా. మామిడాకులు కడుతున్నాం, ఆ మామిడాకులు ఇంకా ఆరవు, వెంటనే కోర్టుకు వెళ్ళి మాకు ఎడాకులు కావాలంట. ఎందుకు? కంగారే. పెద్దలు అనేవారు, మన తెలుగు ప్రజలు పెద్దలు ఏమని చెప్పినారే, పెళ్లి చేసుకు ముందు ఆగు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూడమన్నారు? అటు 7 ఇటు 7 ఎందుకు చూడమనేవారు? ఎందుకో తెలుసా? ఆ 7 తరాల్లో ఎవరి తేడా ఉన్నా ఈ పెళ్లి కొడుకు మాకు వద్దనేవారు. ఈ 7 తరాల్లో ఎవరి తేడా ఉన్నా ఈ పెళ్లి కూతురు మాకు వద్దని. ఇప్పుడు 7 వద్దు, 5 ఇస్తారా, 7 ఇస్తారా అన్నారు, 6 ఇస్తాం అన్నారు. చేసేయండి, ముహూర్తం వచ్చే వారం పెట్టండి. పెట్టేస్తున్నారు. పెట్టిన వెంటనే 3 ముక్కలు అవుతున్నాయి. అందుకని బైబిల్ సిస్టమ్ అండి. బైబిల్ కల్చరే కల్చర్. గాడ్స్ కమాండ్స్కి ఉన్నంత ఆ వాల్యూ, ఆ మోరల్స్, ఆ నీతి విలువలు ఎక్కడ దొరకవు మనకి. సిస్టమ్ అంత బలంగా ఉండడానికి ఈ రోజుకి ఇప్పటికే ఇజ్రాయేల్ దేశాన్ని చూసి నేర్చుకోవడమే తప్ప ఇజ్రాయేల్ దేశం ప్రపంచాన్ని చూసి నేర్చుకునేది ఏమీ లేదు. అలా వాడేసిన వస్తువులు మనకు గొప్ప బంగారం వస్తువులు. మనకి మీరు చదవండి, ఆ స్టాండర్డ్ జీకే చదివితే తెలుస్తుంది. ఎక్కడిది యుద్ధ ట్యాంక్? ఇజ్రాయేల్ వాడేసిన పాత ట్యాంక్. అది మన గొప్ప ట్యాంక్. అది ఎక్కడిది ర్యాకెట్? ఈ పలానా సీసీ ర్యాకెట్ ఎక్కడిది? ఇజ్రాయేల్ ఆ టైంలో వాడిన ర్యాకెట్. అది వాడేసి వదిలేసారు. అది మన గొప్పది. ఇజ్రాయేల్ దేశం అంత సిస్టమేటిక్గా టెక్నాలజీలో ప్రతి విషయంలో వారు ఉన్నది. కర్ణాటక రాష్ట్రం అంత ఉండదు ఆ ఇజ్రాయేల్ దేశం. కానీ ఈరోజు ప్రపంచానికి తలమానికై కూర్చుంది. దాని సిస్టమ్ వెనుకున్నది గాడ్స్ విల్. గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళ విధానాలు అంతే. ఆ విధానాల మధ్య ఎలాంటి వార్తలు ఏమన్నా గుప్పుమనంటే అమ్మాయిని బతకనిస్తారా? బతకనెవరు, చంపేస్తారు. ఈ వార్త ఎవరో ఒకరు చెప్పుకోవాలి. గుండెల్లో ఉండే వార్త. మనసుకు ఒక బలహీనత ఉంటుంది. మనకు ఎవరో ఒకరు చెప్పుకోకపోతే మనం కడుపు వెళ్ళిపోయి చచ్చిపోతాం. ఇంకొకరికి మరీ గ్యాస్ట్రిక్లో ఉంటుంది. ఒక వారికి చెప్పాలి. ఇప్పుడు అర్జెంట్గా ఎవరో ఒకరు చెప్పేయాలి. చెప్పలేకపోతే చచ్చిపోతాడు. ఎవరో ఒకరు చెప్పేయాలి. ఇప్పుడు ప్రతి మనిషి భాగమైన మానవ నైజానికి, హ్యూమన్ నేచర్లో ఒక విచిత్రమైన విధానం ఉంది. ఆ విధానం ఏంటో తెలుసా? మనం ఎంత గుట్టైన మనుషులమైనా ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పకుండా ఉండలే. ప్రతి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫ్రెండ్కి ఖచ్చితంగా చెబుతాం. ఆ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే మన లైఫ్ లైన్ బాగుంటుంది. ఏమాత్రం తేడా ఫ్రెండ్ అనుకోండి, లైఫ్ అంతా రివర్స్ అయిపోద్ది. ఏమికి ఫ్రెండ్ ఉన్నారట. ఎవరు? ఎలిజబెత్. అలా అంటే బాగాలేదు, కానీ ఒక మాట అంటాను. మరీ గారికి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఎవరమ్మా? తల్లి కన్నిపిల్ల. ఎవరు నీకు నీ ఫ్రెండ్ ఎవరని అడిగితే ఆ తల్లి అంటదట, నా ఫ్రెండ్ మా పాస్టర్ అమ్మగారు అంటారట. మీకు భయం వేసే మాట చెప్పిన, మరి అమ్మగారికి లైఫ్లో ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే చెప్తుంది, మా పాస్టర్ అమ్మగారే నాకు ఫ్రెండ్. మరి మన ఫ్రెండ్లు కూసే గాడిద వచ్చాట, ఆ ఫ్రెండ్స్ మనకి. ఈరా కాలేజీ ఏంట్రా? నేను మానేసాను రా. నువ్వు కూడా ఇంట్లో నేను చెప్పాను ఏంట్రా? నువ్వు చెప్పుకో. అది కాదు, ఇంట్లో తెలిస్తే ఏమంటుంది అంటే, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి తందట, నేను ఇలా చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నాను, మైహోనా అందట. చూసారు, ఇవన్నీ కూసే గాడిదలు. ఈ గాడిద స్నేహాలు ఏం చేస్తాయి? చెడగొడతాయి మనం. మన స్నేహాలు ఎలా ఉండాలో తెలుసా? క్రైస్తవ బిడ్డలైతే గుర్తుపెట్టుకోండి, మన స్నేహాలు ఆత్మీయులతోనే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను చెప్తున్నాను, మీ కుంపట మీరే నెత్తి మీద తెచ్చుకుంటారు. 17 ఏళ్ళ 18 ఏళ్ళ ఆడపిల్లకి నీ ఫ్రెండ్ ఎవరమ్మా అని అడిగితే, నా ఫ్రెండ్ మా లోకల్ చర్చిలో ఉన్న మా పాస్టర్ అమ్మగారు అని చెప్తారట. ఆమె చెప్పుకుంటుందట అన్నీ. ఆ అమ్మాయికి ఇన్ని విషయాలు, లోతైన విషయాలు తెలియడానికి దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఒక విచిత్రమైన మాట అంది. ప్రతి ఏడాది చదువుతాం, ఈ ఏడాది కూడా చదువుదాం, కొంచెం కొత్తగా చదువుదాం ఒకసారి. మొదటి అధ్యాయం 34 వచ్చింది. మొదటి అధ్యాయం 34 వచ్చింది. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా
దూత పరిశుద్ధ నీ మీదకి వచ్చును. ఆగుదాం. దూతతో విషయం చెప్తున్నప్పుడు అమ్మాయి అన్న మాట ఏంటి చెప్పండి? నేను పురుషుణ్ణి ఎరగనిదాన్ని. ఈ మాట భయం వేస్తుందండి. నేను పురుషుని ఎరగనిదాన్ని అంటే ఎలా? నేను ఎలాగూ ఎరగను. నాకు అబ్బాయిలు ఎవరూ తెలియదు, నేను పురుషుని ఎరగని దాన్ని. అసలు అలాంటి విషయాల మీద నాకు నాలెడ్జ్ లేదు, జీరో. నాకు అలాంటి విషయాలు తెలియవు. నేను పురుషుని ఎలాగూ ఎరుగు. అసలు ఎవరూ తెలియదు. మరి నీ లైఫ్కి ఎవరు తెలుసు? మా పాస్టర్ అమ్మ గారు తప్ప నాకు ఎవరు తెలియదు. నీకు ఎవరూ తెలియదు. అబ్బాయిలు ఎవరూ తెలియదు. ఆవిడని తిరిగేసి అడిగితే నీకు పురుషుని నేను ఎరుగను. మరి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినా అంతగా ఆయనతో పరిచయం ఏమి, మాట్లాడుకునేంత వాట్సాప్లు లేవు, మెసెంజర్స్ కూడా లేవు, ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. అంత తెలియదు. నేను అడుగుతున్నాను ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడిగితే మనకేం తెలుసు అని అడిగితే మనకేం తెలుసు? ఎవర్రా ఆ పిల్ల, ఎవర్రా ఇంటికి తీసుకొచ్చావు ఆ నాన్న అడిగితే అన్నాడట క్లాస్మేట్ డాడీ. మరి మగవాళ్ళందరూ చచ్చిపోయారని వీడికి ఫ్రెండ్ ఎవరట? ఎవరమ్మా అలా బైక్ ఈది చివరి దిగుతున్నావు తప్పమ్మా, నాన్న గౌరవపదంగా ఉన్నాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయక ఎవరు ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ అడుగుతుందట మా క్లాస్మేట్ ఫ్రెండ్. మరి ఆడవాళ్ళందరూ చచ్చిపోయారు, ఇవిడికి ఆడవాళ్ళందరూ చచ్చిపోయారని ఇప్పుడు అబ్బాయిలు ఫ్రెండ్స్, అమ్మాయిలందరూ చనిపోయారని అబ్బాయిలు ఫ్రెండ్స్, అబ్బాయిలందరూ చనిపోయారని అమ్మాయిలు ఫ్రెండ్స్. మరి దగ్గరికి వెళ్ళి ఈ ట్రెండ్లో కూడా మరి అమ్మని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి అమ్మ క్రిస్మస్కి మీరు టెస్ట్ మనీ చెప్పండి అమ్మ అంటే ఆవిడ అంటదట నాకు లైఫ్లో ఒకే ఒక్క ఫ్రెండ్ ఉండేవారండి, ఆవిడ పేరు ఎలిజబెత్. ఫేస్బుక్ వాడవా నువ్వు అంటే వాడినా ఒక ఫ్రెండ్ ఉంటారంటదట. ఎవరు ఆవిడ? ఎలిజబెత్తే. వాట్సాప్ కాంటాక్ట్లో నెంబర్స్ ఎవరు ఉంటాయమ్మా అని అడిగితే ఆవిడకి ఫోన్ ఇచ్చి మరి అమ్మని ఈ ట్రెండ్లోకి తీసుకొచ్చి ఈ ఫోన్ వాడండి మేడంజీ, ఈ ఫోన్లో మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుంటే ఒకటే నెంబర్ ఉంటుంది అంటదట. ఆ నెంబర్ ఎవరు? ఎలిజబెత్. మనకి అందుకే మొబైల్కి లాక్లు వేసాం. మనం ఓ మాట చెప్పినా భయం వేసే మాట. మన పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తర్వాత మన పిల్లలు లాక్లు వేస్తున్నారు. లాక్లు ఇంటికి వెళ్ళిన తర్వాత లాక్ తీయమనండి, వాళ్ళకి జ్వరం వచ్చేది. చెప్పండి, మీకు జ్వరం వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు తీరు, మీరు తీయమని అడగరు. అందుకే దాని పేరు చెప్పండి లాక్ అయ్యారంతే. భయం. ఎందుకు భయం? ఈ సొసైటీ అన్ని విధాలుగా పాడైంది. బాధాకరమైన మాట, క్రైస్తవ పిల్లలు కూడా పాడవుతున్నారు. ఈ క్రిస్మస్లో నీకు నాకు మరి అంటుంది నాకు ఏమీ తెలియదు. మరికేం తెలుసు? నాకు ఇవి తెలియదు, కానీ మీకు తెలియనన్ని విషయాలు నాకు తెలుసు అంత. ఏం తెలుసు అంటే విచిత్రమైన మాటలు 32లో ఉన్నాయి చూడండి. త్వరగా ముగించుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు వేలును, ఆయన రాజ్యం అంతము లేనిదయుండును. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగదాన్ని. బాగా వినాలి. ఆమె మాట్లాడుతున్న మాట చూడండి. ఆమెకు దేవదూత మాట్లాడుతున్న మాటలు విచిత్రమైన మాటలు మాట్లాడింది. ఆ మాటలు ఏంటో తెలుసా? మాట్లాడుతున్న మాట సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చు, దేవుని రాజ్యము యుగయుగాలు అంతము లేనిదయుండును, యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును. అడుగుతున్నాను, చదివిన వాటిలో ఏమర్థమైంది? ఏం అర్థం కాకుండా ఇన్ని క్రిస్మస్లు చేసేసాం మనం. నేను అడుగుతున్నాను, ఏమర్థమైంది? అమ్మాయికి అర్థమైన విషయాలు మామూలు విషయాలు కదట. ఆమెకు అర్థమైన విషయాలు నేను అంటున్నాను. ఆ 32, 33 వచనాలు అవి పెద్ద థియలాజికల్ డాక్ట్రిన్ సబ్జెక్ట్స్. అవి 17 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసట. ఏం తెలుసమ్మంటే అంతము లేని యుగయుగాల పాలన అనే ఒక బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఆ అమ్మాయికి తెలుసట. దాని పేరు 1000 years అన్నారు థియలాజికల్ సబ్జెక్ట్స్లో.
మరో మాట ఏంటో తెలుసా, ఇంకా నీకేం తెలుసు అంటే దేవుని రాజ్యం గాడ్స్ కింగ్డమ్కి దానికి డిస్ట్రాయ్ లేని ఒక వ్యవహారం ఉందన్న ఒక బిగ్గెస్ట్ సబ్జెక్ట్ తెలుసట. ఎవరికి? మరియమ్మకి. 17 ఏళ్ళ ఆడపిల్లకి 5 ఏండ్ల పాలన తెలుసు, అంతము లేని పాలన తెలుసు. దావీదు సింహాసనం ఈ తరం మీదకి అభిషిక్తుడు ఎలా సింహాసనం ఎక్కుతాడో తెలుసు. ఇన్ని లోతైనవి తెలుసు. నీకు ఏమీ తెలియదంటే పురుషులు తెలియదు తప్ప ఇవన్నీ తెలుసు. నాకు అవి తెలియవు సార్, నాకు అలాంటి విషయాలు తెలియవు. నాకు దైవికమైన జ్ఞానం తెలుసని మీకెలా తెలుసని మీరు నన్ను అడిగితే, దేవదూత వచ్చి మాట్లాడుతుంది. సర్వోన్నతుడు కుమారుడు దావీదు సింహాసనం, యుగయుగాల పాలన, రాజ్యము, దేవుని యొక్క సంకల్పం అని మాట్లాడుతున్నప్పుడు తెలియనిదైతే అడగాలి. ఏమన్నా తెలుసా? అసలు రాజ్యం అంటే ఏంటి సార్? అసలు సింహాసనం అంటే ఏంటి సార్? అంతము లేని రాజ్యము, దావీదు సింహాసనం ఎప్పుడో అంతమైపోయి ఆ దండయాత్రలో కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు అభిషేక్తుడు వచ్చి ఎలా పాలిస్తాడు సార్ అని అడగాలి. అడిగిందా? అడగలేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ 17 ఏళ్ళ పిల్లకి ఇవన్నీ తెలుసు. 17 ఏళ్ళ పిల్లకి అవన్నీ తెలుసు, మనకే తెలియవండి. ర్యాప్చర్ అనే సబ్జెక్ట్ తెలుసట. ర్యాప్చర్ అదో పెద్ద సబ్జెక్ట్ అండి. 60 సంవత్సరాలు సరిపోదండి అది నేర్చుకోవడానికి, అంత సబ్జెక్ట్ తెలుసట. శ్రమల కాలంలో సంఘం యొక్క వైఖరి, అంతం లేని కాలం ఎలా ఉంటుందో ఇంత పెద్ద సబ్జెక్ట్స్ తెలుసట. మనకేం తెలుసు చెప్పండి? మన టిక్టాక్లు తెలుసు, మనకి ఫేస్బుక్లు తెలుసు, మనకి వీడియో ముందు నిలబడి ఏం పోజులు ఇవ్వాలి, సౌండ్ పెంచండి, సౌండ్ దించండి, డీజిల్ పెట్టండి, స్మోకులు పెట్టండి, పాస్టర్ గారు గట్టిగా చేద్దామని, ఇవి తెలుసు మనకి. ఇంకా ఏం తెలుసు అంటే అవమానంగా వ్యవహరించడం తెలుసు మనకి. ఈ విషయాలు నేర్చుకుందాం, ఈ విషయాలు అందుకే మనకి టిక్టాక్లు తెలుసు. ఆ జీవితాలకు అలవాటు పడ్డాం కనుక ఇలాంటివన్నీ చేసి దైవజనురాలు దైవజన్ దగ్గరకు వచ్చి, అయ్యా పరీక్షలు వచ్చేస్తున్నాయండి, ప్రార్థన చేయండి అన్నారు. తెలుగు అవదు నీకు, గుర్తెట్టుకో, తెలుగు అవదు నీకు. నీ టిక్టాక్ ఇప్పుడు నువ్వు టిక్టాక్ అంతా చేసి ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయమంటే నీకు ఎలా అవుతుంది? మరి ఆ జీవితానికి మన జీవితానికి ఎంత దూరం ఉందో చూడండి. ఆమె ఎంత దూరం చూపిస్తుందో చూడండి. ఆయన యుగ యుగమాలు ఆయన రాజ్యము అంతము లేనిదై. మరి ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు, దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు మొత్తం మీద కన్ఫర్మ్ అయింది, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. అర్థమయ్యేట్టు అర్థం కానట్టు, దేవుని విశ్వాసం అనుమానించకుండా నమ్ముతున్నట్టు మరియ నమ్మేసింది. మొత్తం మీద నేను గర్భవతిని అవుతా. ఇప్పుడు ఈ వార్త ఎవరో ఒకరికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా బతికినవారు. ఎందుకంటే ఈ మనుషులు మంచోళ్ళు కాదు. బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? చెప్పండి. ఎలిజబెత్. చెప్పడానికి వెళ్తుంది. ఇప్పుడు పాస్టర్ అమ్మ గారు వినాలి ఇప్పుడు ఆవిడ మాటలు. ఎవరి మాటలు? విశ్వాస మాటలు. ఆ పదాలు మర్చిపోకండి. విశ్వాసి మాటలు పాస్టర్ అమ్మగారు వినాలి. ఇప్పుడు వెళుతుంది. వెళ్ళినంటే, అమ్మగారు ఇప్పుడు రాత్రి గాబ్రియల్ నా దగ్గరకు వచ్చిందంటే, ఏంటి నీకు అంత భక్తి ఉందా అంటే, నా దగ్గరకు వచ్చిన గాబ్రియల్ నీ దగ్గరకు వచ్చేసిందా? నువ్వు నిజంగానే గర్భవతి అయ్యావా, లేకపోతే ఆ గర్భం అంటే అనుమానిస్తే, అవమానిస్తే, పట్టించుకోకపోతే, అనుమానపు చూపు చూస్తే, ఆ ఉన్న ఒక్క ఫ్రెండ్ అర్థం చేసుకోకపోతే ఏముందండి, తన చావు ఆ రోజే కలిసి వచ్చేది. నాకు ఈమె నీలాంటి నాలాంటి ఫ్రెండ్ కాదు. ఈ ఫ్రెండ్ ఎలాంటిదో తెలుసా? నిజమైన ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనం నోరిప్పి మనకి బాధ ఉందని చెప్పక మునిపే మనల్ని ఎవడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. గుర్తుపెట్టుకోండి. మనం ఎంత చెప్పినా మన వైపు అనుమానంగా చూసేవాడు శత్రువు రూపంలో, ప్రియుడు రూపంలో ఉన్న శత్రువు. గుర్తెట్టుకోండి. మనం ఏమీ చెప్పకపోయినా, ఏం చెప్పకు నువ్వేంటో నాకు తెలుసు అని ఎవరైతే అంటారో అట్టి వారు నిజమైన స్నేహితులు. మనల్ని ఇంత కూడా అనుమానించకుండా అడగని వారు స్నేహితులు. మరియమ్మ ఇప్పుడు చెప్పడానికి కొండసీమల్లోకి పరిగెడుతుంది. కొండసీమలో ఈ ఏలూరులో ఉన్నట్టు మంచి రోడ్లు లేవు అక్కడ.
సిమెంట్ రోడ్లు లేవు, తారు రోడ్లు లేవు, కొండసీమల్లో పరిగెడుతుంది. ఎందుకంటే ఆ పాస్టర్ అమ్మగారు హౌస్ కొండసీమల్లో. ఆ కొండసీమలకు పరిగెడుతుంది. ఎలా పరిగెడుతుంది? ఏ రాళ్ళు తనుకుందో, ఏ పొదలు తనుకుందో, ఆ కంగారులో ఆ కన్నిపిల్ల ఎలా పరిగెడుతుందో, మొత్తం మీద ఆతృతతో పరిగెడుతుంటే, ఆ ఆతృతతో పరిగెడుతూ వెళుతున్న ఆ బిడ్డను చూసి, విశ్వాసం చూసి పాస్టర్ అందట వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ అని సాంగ్ పాడి ఆహ్వానించిందండి. ఎవరిని? ఆ సాంగ్ నిజంగా మనకు సిగ్గేస్తుందండి. ఎలా పాడుతుందో చూడండి ఒకసారి. 41వ వచనం నుండి త్వరగా ముగించేసుకుందాం. ఎలిజబెత్ మరియ యొక్క అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించును. అర్థం కాని విషయం, ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? నువ్వు స్త్రీలకు మచ్చవే అల్లా. నువ్వు స్త్రీలలో చెప్పండి ఆశీర్వదింపబడిన. ఇది దిక్కులేని గర్భం అల్లా, ఇది దీవింపబడిన గర్భం. ఇది అమాయకురాల, నువ్వేం మాట్లాడుతున్నావు అల్లా. ఆవిడందే దైవనురాలే దిగిపోయి దరిద్ర కొట్టుదాన అనలేదు, ధన్యురాలా. ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి తెలుసా? మనం చెప్పకముందే మనల్ని అర్థం చేసుకున్న వారే నిజమైన స్నేహితులు. నేను మారకముందు ఒక పాట వినేవాడినండి, ముస్తఫా ముస్తఫా అని. ఆ ముస్తఫా ముస్తఫా అని పీలేకపోయి ముస్తఫా ముస్తఫా అనుకుంటే చివరికి మిగిలింది ముస్టు. అది ముస్తఫా కాదు, ముస్తఫా. వీళ్ళ మంచి వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. సొసైటీలో బెస్ట్ ముస్తఫాలు లేరు, వారి సంఘంలోనే ఉంటారు. ఆత్మతో ఉన్నవారు. మరియను ఎలిజబెత్ ఎంత బాగా అర్థం చేసుకోవడానికి ఈమెకి ఎలా తెలుసు ఈ అమ్మాయి కంటే, ఈ అమ్మాయిని తెలుసుకోవడానికి ఆ తల్లికి ఇద్దరికి ఒకే ఆత్మ ఉందట. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు అంటున్న మాట చూడండి 47వ వచనంలో. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, పరిశుద్ధాత్మతో. ఏ పరిశుద్ధాత్ముడైతే మరియలో ఉన్నాడో అదే పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మకుండే గుణం ఏంటో తెలుసా? ఆత్మ ఐక్యత చేస్తుంది, ఐక్యత కలిగిస్తాడు. ఆత్మ ఐక్యపరుసు, ఐక్యత. ఆమె చెప్పక మునిపే తెలుస్తుంది. ఆ ఎలిజబెత్ అందట, జాగ్రత్తగా విందాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించను? క్వశ్చన్ మార్క్. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఎలా ప్రాప్తించను? ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పిన? అది ఆశ్చర్యార్థకమైన క్వశ్చన్ మార్క్. ఎలా ఉందంటే, నేనేదో గొప్పదానివని నా దగ్గరకు వస్తున్నావు, కానీ అసలు నువ్వే నాకన్నా గొప్పదాని. నువ్వు నా దగ్గరికి రావడం ఏంటమ్మా? సీనియరు జూనియర్ని చెప్పండి పొగుడుతుంది. అదే మనమైతే ఏముందని చెప్పండి, సరదాగా అందరు కదలండి కొందరు. అదే మనమైతే ఏముంది చెప్పినా, వచ్చావా రా, ఆ 2 గిన్నెలు కడిగేసి నేను అలా. అదే మనమైతే ఏముందో, అదిగో వచ్చా, అదిగో ఆ సీపురు తీసుకుని అలాగా అలా అనలా, అలాగ అనదు. ఆవిడ ఎంత గొప్పదో తెలుసా? ఆ గిన్నెలు కడుగు, ఆ సీపురు తీయాల. ఆ తల్లి అంది, అమ్మా నువ్వు నాకన్నా విశ్వాసములోను విశ్వాసురాలు అయినా, నేను దైవజనురాలైనా, నువ్వు నాకన్నా గొప్పదాన్ని. మరో మాట చెప్పనా? ఇప్పుడు విశ్వాసిని ఒక దైవజనుడు ఇలా పొగిడింది అనుకోండి, విశ్వాసురాలు ఏమంటుంది? ఇన్ని రోజులకి అర్థమైందా నీకు? ఇన్ని రోజులు గిన్నెలు కడిగించేసి నన్ను, ఇన్ని రోజులకి అర్థమైందో? సరేలే, ఇప్పటికైనా గుర్తించు, పడుండు అలాగా అందులో. మరి అమ్మ అందా? ఆమె సరి అయిన దైవజనురాలు, ఈమె సరి అయిన విశ్వాసం. వీళ్ళిద్దరి మధ్య తగ్గింపు ఉందట. అందుకే ఆ మొదటి క్రిస్మస్లో ఏముందయ్యి అంటే తగ్గింపు ఉందండి. ఒకరినొకరు తగ్గించుకునే తత్వం ఉంది. మనకి పేరు వేయకపోతే గొడవ, ఊరు పిలవకపోతే గొడవ, సింహాసనం వేయకపోతే గొడవ, అవన్నీ మేమే అంటించామండి, మా పేరు చెప్పలేదు, అది గొడవ. ఆ భోజనాలు గిన్నెలు మేమే కడిగాం, అది గొడవ, అన్నీ గొడవ. కానీ ఈ క్రిస్మస్లో చూడండి,
మరియమ్మ అందట నువ్వు గొప్ప, మరియమ్మని ఎలిజబెత్ అంటుంది నువ్వు గొప్పదానవమ్మ, గొప్పదానం అంటే నో మేడం జీ, నో మేడం జీ, నేను గొప్పదాను కాదు. మీకు విషయం చెప్తాను, స్త్రీలలో నువ్వు నన్ను గొప్పదానివి, ఆశీర్వదింపబడిన దానివి, నా ప్రభు తల్లి గొప్పదని నన్ను పొగుడుతున్నారు మేడం. మీకు మాట చెప్తాను, నేను గొప్పదాన్ని కాదు. 47వ వచనంలో మరి అంటుంది, ఆయన తన దాసురాలు దేన స్థితి కటాక్షి. మీరు నన్ను గొప్పదాన్ని అంటున్నారు, నేను అంటాను నేను గొప్పదాన్ని కాదు, నేను బానిసను. నా దేవునికి ఎప్పుడు బానిసరాలు. దాసుడు అన్న పర్యాయ పదం బానిసను, ఎప్పటికీ బానిసను, నేను కడు బానిసను, నేను ఎప్పటికీ మీరు నన్ను ఎంత పగున్నా నాకు విషయం తెలుసు మేడం జీ, తన దాసురాలు దేని స్థితి. నా దేవుడు నాలో చూసింది ఏంటో తెలుసా? నా పేరు చూడలేదు, నా గోత్రం చూడలేదు, మా ఊరు చూడలేదు, నా చదువు చూడలేదు, నా స్థితి చూడలేదు, నా వయసు చూడలేదు. నా దేవుడు నాలో చూసింది ఏమైనా ఉందంటే నా దేన స్థితి చూశాడు. అది నేను ఎప్పుడు పోగొట్టుకున్నాను. ఈరోజు దేవుడు ఏదో నన్ను దీవించాడని గర్భవతిని అవుతున్నానని ఇప్పుడు నేనేదో పెంచిపోయి పెద్ద సింహాసనం మీద కూర్చొని మేడం జీ నాకు ఎప్పుడు గుర్తుంటాను, నేనెప్పుడు దీనురాలను, నేనెప్పుడు దీనురాలను. దేవుడు నాలో చూసిన ఆకర్షించింది ఏదన్నా ఉందంటే ఈ దేన స్థితి. అందుకే ఈ క్రిస్మస్ ఎవరిదో తెలుసా? మొట్టమొదటి క్రిస్మస్ ఎవరిదై అని అడిగితే ఇది దీనుల క్రిస్మస్, ఇది అభాగ్యుల క్రిస్మస్, ఇది అమాయకుల క్రిస్మస్, జీవితంలో అవమానాలు మోస్తున్న వారి క్రిస్మస్. ఈ క్రిస్మస్ పేదవారి క్రిస్మస్, దాసుల క్రిస్మస్. ఈ క్రిస్మస్ అధికారుల క్రిస్మస్ కాదు, ఇది ఏడ్చేవారి క్రిస్మస్, జీవితంలో ఓడిపోయిన వారి క్రిస్మస్, హడావుడిగా తిరిగే వారి క్రిస్మస్ కాదు, కడు పేదరికంలో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న దిక్కుమాలిన కుటుంబాల క్రిస్మస్. ఇది మన క్రిస్మస్, ఇది మన దేవుడు మనకు ఏర్పాటు చేసిన క్రిస్మస్. నా దేన స్థితిని చూశాను, నా దేన స్థితిని చూశాను. మరి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి పాట వినండి, మేరీ డిడ్ యు నో అని ఒక సాంగ్ ఉంటుంది, నాకు పిచ్చి ఆ పాట అంటే. మరియా నీకో విషయం తెలుసా? మరియా మేరీ డిడ్ యు నో, నీకో విషయం తెలుసా? నువ్వు ఏ నుదుటినైతే ముద్దాడుతున్నావో ఆ శిరస్సుకి ఒకరోజు నీ కొరకు నీ గర్భాన పుట్టబోయే కొడుకు ముండ్ల కిరీటం పెట్టుకోబోతున్నాడని నీకు తెలుసా? ఏ బుడిబుడి నడకలను చూసి మురిసిపోతున్నావో ఆ బుడిబుడి నడకలే రేపొద్దున నీ కొరకు నా కొరకు మేకులేంచుకోవడానికి సిద్ధమవుతున్నాయని తెలుసా? మరియా నీకు విషయం చెప్పనా, ఈ చిన్ని చిన్ని కాళ్ళే గలలియా మీద నడుస్తున్న ఆ చిన్ని చేతులే రోగులను తాకపోతున్నాయి, ఆ చేతులకే నీ కొరకు నా కొరకు మేకులేయబడబోతున్నాయి. మరో మాట చెప్పనా, ఏడుపొచ్చే మాట, నిన్ను కన్నా నువ్వు కన్నా ఈ కొడుకే ఒకరోజు నిన్ను కనబోతున్నాడు మరియా, నీకు తెలుసా? ఏం క్రిస్మస్ అండి ఇది? ఏడుపొచ్చే క్రిస్మస్, ఆందోళన ఉన్న వారికి వాదార్పునిచ్చే క్రిస్మస్. ఈరోజు ఎక్కడుంది చెప్పండి? ఈరోజు ఎక్కడున్నాయి ఇలాంటి క్రిస్మస్ని అడుగుతున్నాయి? ఎక్కడున్నాయి? పేదలను అవమానించే క్రిస్మస్లు ఉన్నాయి, కడు బాధల్లో ఉన్న వారికి వాదార్పు లేని క్రిస్మస్లు ఉన్నాయి, పెద్దోడికి వేసిన పీట వేసిన క్రిస్మస్లు ఉన్నాయి, ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించే క్రిస్మస్లు ఉన్నాయి. ఈ టౌన్లో పెద్ద పెద్ద సంఘాలలో ఆ మెట్టిల మీద ఉన్నవాడిని కనీసం తిన్నావా లేదని అడగలేని లగ్జరీ క్రిస్మస్లు ఉన్నాయి. ఆ రోజు క్రిస్మస్లో కన్నీళ్లు తుడిసే క్రిస్మస్ ఉన్నాయి. ఆ క్రిస్మస్ దేవుడి పేరేంటో తెలుసా? ఆయన పేరు ఎమాన్యేల్. ఎమాన్యేల్ అంటే దేవుడు మనకు. ఎవరికి తోడయ్యా నువ్వు? నేను దీనులకు తోడు, దౌర్భాగ్యులకు తోడు, దిక్కులేని వారికి తోడు, జీవితంలో చిదిగిపోయిన వారికి తోడు, అవమానాలు మోసిన వారికి తోడు, అధికారం లేని వారికి తోడు, జీవితంలో అన్ని విధాలుగా చెదిరిపోయిన వారికి తోడు. ఆ తోడై ఉన్న ఎమాన్యేల్ నీకు నాకు చెప్తున్నాడు, అలా ఉండగలిగితే నీకు కూడా నాకు కూడా ఎమాన్యేల్ తోడై ఉన్నది అన్నాడు. మాట్లాడుతూ ఇదిగో నా దాసురాలు దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక అన్ని తరములు వారు ధన్యురాలందరూ. ఎంత లాంగ్ చూసిందో చూడండి. మరియమ్మ పేరుకి
17 ఏళ్ళండి ఈ అమ్మాయి వయసు. 17 ఏళ్ళ 18 ఏళ్ళ అమ్మాయి తనకి ఎంత భవిష్యత్తు ముందస్తు చూపు ఉందో చూడండి. ప్రస్తుతానికి నా లైఫ్ అవమానాలేమో కానీ, ప్రస్తుతానికి నా జీవితం అవమానాలతో ఉందేమో కానీ, తరతరాల వారు నన్ను అంటారు ఇది మొదలుకొని నన్ను ధన్యురాలు అంటారు. ఈరోజు ఏలూరులో ఈ చిన్న మందలో కూడా కూర్చొని ఈ మన్నా మందిరాల మధ్య మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు కూడా మనం అందరం ఆమెను ఏమంటున్నాం తెలుసా? ధన్యురాలు. ఆ రోజుకి అమాయకురాలు, ఆ రోజుకి దిక్కులేని గర్భం తెచ్చుకున్నది, మచ్చ తెచ్చినది, ఇన్ని అవమానాల మధ్య తరతరాలు ఆమెకి ఇచ్చిన కితాబు ధన్యురాలు. ఆవిడకో విషయం తెలుసట. ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన వంటి దేవుడు, ఆయన నామం కలిగిన పరిశుద్ధుడు ఒక్కడు లేడు. 50 వచనంలో ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరాలు. నన్ను ఎందుకు కరుణించాడంటే నేను ఆయనకి భయపడతాను. ఈ క్రిస్మస్ దేవుడు నీకు తోడుండాలనుకుంటున్నావా? భయపడు. నీ చదువులకు పోతున్నప్పుడు భయపడు, జాగ్రత్త. నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు భయపడు, ఈ క్రిస్మస్ దేవుడికి జాగ్రత్త. నీ సంసారంలో జాగ్రత్త, నీ ఉద్యోగంలో జాగ్రత్త, నువ్వు రూపాయి సంపాదిస్తున్నప్పుడు జాగ్రత్త. ఈ దేవుడికి భయపడు. భయపడే వారికి తోడై ఉండే దేవుడు ఈ క్రిస్మస్ దేవుడు. నేను తోడుంటాడు ఖచ్చితంగా. భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉండును. ఆయన తన బాహువు చేత పరాక్రమం చూపి గర్విష్ఠుల హృదయాలను చెదరగొడతారట. గర్విష్ఠుల హృదయాలు చెదరగొడతారంటే ఎవరైనా ఈ రోజుకి ఎప్పటికీ నీకెవరైనా శత్రువర్గం ఉండి ఈ రోజుకి నిన్ను లేకుండా చేయాలనుకుంటే, ఈ క్రిస్మస్లో నీకు ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా? మరియమ్మల మౌనంగా ఉండిపోయి ఆయనకి భయపడు. శత్రువులు నీ ముందుకు వచ్చి కాలర్ ఎగరేస్తున్నాడు, ఎవడైనా వచ్చి రే నీ సంగతి చూస్తామని, నీ పక్కింటోడు ఎదురింటోడు ఏ రాజకీయ నాయకుడు నీ అంతు చూస్తామన్నట్టు వాడి ఆ అధికారంతో డబ్బు మదంతో వాడు ఏమని నిన్ను అంటున్నాడా? ఎగరైనే. పేతురు పత్రిక ఈ సువార్త అంటున్న మాట ఏంటో తెలుసా? నీ ముందుకు గర్వంతో కాలర్ ఎగరేసే వాడి ముందు నీ పక్షాన దేవుడు వచ్చి వాడి మీద దేవుడు చెప్పండి ఆయన కాలర్ ఎగరేస్తాడు. నీ సంగతి చూస్తుంటాడు. దేవుడు నా పక్షాన ఆయన ఫైట్ చేయాలంటే ఈ క్రిస్మస్ నీకు నాకు చెప్తుంది, నీ శత్రువులైన గర్విష్ఠులను చెదరగొట్టే పని ఆయనది. ఆయనకి అప్పగించు. మనం ఆయనకి అప్పగించం. మన టాలెంట్ అంతా ఉపయోగించి ఇప్పుడు అర్జెంటుగా గొడవడేసి ఎలా నోరు ముంచేయాలనుకుంటాం మనం. అందుకే మన గొడవలు సమాధానం వద్దు. టాలెంట్ అంతా వద్దు. వాడు ఎంత పెద్ద శత్రువు అయినా మౌనం అంటే మౌనం మీద ఇచ్చేంత దెబ్బ ఈ ప్రపంచానికి వేరే దెబ్బ ఏం లేదండి. మౌనం. కింద చెప్తుంది, సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును, ఆకలిగొని వారిని మంచి పదార్థాలతో తృప్తిపరచును. ఈ క్రిస్మస్లో నువ్వు నేను నేర్చుకోవాల్సినది నువ్వు వండుకుని నువ్వు తినేయడం కాదు. కనీసం తిండి లేక కూర్చున్న అమాయకులు ఉన్నారు, అలా పెట్టు. ఈ క్రిస్మస్ దేవుడు అలా పెడతాడు. మంచి పదార్థముతో ఆకలితో ఉన్న వారి తృప్తినిస్తాడు. పరిచిన ధనవంతులను వట్టి చేతులతో పంపేస్తాడు. ధనవంతులు దరిద్రులు అవుతారు, దరిద్రులు. అదే గుడ్ న్యూస్. ఈ క్రిస్మస్లో నీకు నాకున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ అరుణోదయపు తార అంటే ఈ క్రిస్మస్ తార ఏకువ చుక్క నీ నా జీవితాల్లో ఉదయిస్తే చెప్పే మాట, భయపడకు. ఏమీ భయపడకు, ఏ విషయానికి భయపడకు. మరియకు తోడున్నా నేను, అవమానాల మోస్తున్న ఎలిజబెత్కు తోడున్నా నేను, నీకు మీ అందరికీ తోడై ఉంటాను. నా పేరు ఇమ్మానుయేల్. నేను తోడై ఉంటాను, నేను తోడై ఉంటాను. అందుకే మీరు చరిత్రలో కూడా చూడండి, ఎవరికి తోడున్నా ప్రభు అంటే గుట్టుగా భయభక్తులు కలిగిన యోసేపుకు కూడా తోడున్నాడు. అన్నల గోతులో పడేస్తే గోతులో తోడున్నాడు, జైల్లో పడేస్తే జైల్లో తోడున్నాడు, తీసుకెళ్ళి ఆ ఫరో ముందు పడేస్తే ఫరో ఎదుట తోడున్నాడు. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆ అబ్బాయికి తోడున్నాడు. ఆదికాండం 10 అనే మాట ఏంటో చెప్తున్నా, యోసేపుకి యెహోవా తోడై ఉండెను. ఈ దేవుడు నీకు తోడై ఉండాలా? సూత్రం ఒకే ఒక్కటి, భయపడు. ఆ బాణకు దూరంగా జరిగి దేవునికి భయపడు. లోకానికి దూరంగా జరిగి భయపడు. ఈ లోకం నేను ఎరుగను, నాకు దేవుని జ్ఞానం తప్ప ఏమీ తెలియదన్న ఆరోగ్యకరమైన మరియ లాంటి భయపడు. దేవుడు ఖచ్చితంగా నీకు నాకు ఆయన గొప్ప మాటలు చెప్తాడు. ఆకలిగొని వారిని చూసి మంచి పదార్థాలతో తృప్తిపరిచి
ధనవంతులను వట్టి చేతులతో పంపిపోయాను. చివరిగా ముగించేస్తాను. ఇక ఇంత అనుభవం ఈ అమ్మాయికి 17 ఏళ్ళకి ఎలా వచ్చింది? ఎక్కడో నేర్చుకుంటే రాలేదు, బైబిల్ చదివితే వచ్చింది. బైబిల్ చదివిందా మరి? బైబిలే చదివింది. మనం బైబిల్ ఒకటే చదవం, చెప్పండి, అన్నీ చదువుతాము. అందుకే చాలామంది సిగ్గు లేకుండా ప్రార్థన కూడా బైబిల్ లేకుండా వస్తారు. నేను గుంజీలు ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళు? ప్రార్థన కూడా బైబిల్ లేకుండా వస్తాను. వచ్చింది కళ్యాణ మండపానికి కాదు, ప్రార్థనకి. ప్రార్థనకి బైబిల్ లేకుండా వచ్చాను. నువ్వు ఎంత బైబిల్ దానివి, అంత బైబిల్ వినడు. మరి అమ్మ బైబిల్ చదువుతుంది. ఏ బైబిల్ చదువుతుంది అంటే ఈవిడ చదివినదే ఇప్పుడు జీవితానికి అప్లై చేసుకుంటుందండి. ఆవిడ చదివింది అప్లై చేస్తుంది. ఎక్కడ చదివింది? ఈమె పాడుతున్న ఈ పాట ముందొకరు పాడారట. ఎవరు పాడారు? చరిత్రలో సమూయేలు తల్లి అన్నా పాడిందట. ఆ అన్నా పాటే మరియమ్మ పాడిందట. ఎక్కడ పాడింది చూడండి, ముగించేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలా నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నా. ఇవే పదాలు. మీరు ఇంటికి వెళ్ళక ఓపిక చెక్ చేయండి. పర్యాయ పదాలు మారుతారు కానీ కంటెంట్ ఒకే ఒక్కటి. ఆ పాట అన్నాగారు, ఆ రైటర్, ఆ సర్వ హక్కులు, కాపీ రైట్స్ ఎవరికి ఉన్నాయి? అన్నాగారికి ఉన్నాయి. ఆ పాట అన్నాది, యెహోవా యందు నాకు మహాబలం కలిగి నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడను. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. చెబుతూ 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులను చేయవాడు యెహోవాయే, పాతాళం పంచు అందులోంచి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారుల్లో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయనే 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 ఈ క్రిస్మస్ దేవుడు ఆయనే. అంటే ఇప్పుడు ఆ అనుభవమే ఇప్పుడు పాడుతుంది. ఎవరు చెప్పండి? మరియమ్మ. 17 ఏళ్ళకి అమ్మాయికి ఏం తెలుసు అంటే బైబిల్ బాగా తెలుసు. మనకేం తెలుసు అంటే మనకి ఏమీ తెలియదు. సిగ్గుపడదాం, బాధపడదాం, ఈ క్రిస్మస్లో ఏడుద్దాం. దేవా, ఇన్ని క్రిస్మస్లో ఈ రోజుకి ఏమీ తెలియకుండా నీ దగ్గరకు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటున్నాను ప్రభా, నన్ను క్షమించని ఏడుద్దాం. నాకు బైబుల్ నేర్పించని ఏడుద్దాం. నాకు జ్ఞానం నేర్పించు, నా బతుకుని చక్కబెట్టని ఏడుద్దాం. మరి అమ్మ, నీకు నాకు మనందరికీ చెబుతున్న సూత్రం, తగ్గించుకున్న వారి వైపు దేవుడు ఖచ్చితంగా చెప్పండి చూస్తాడు. దీనులను ఆదరించు దేవుడు ఈయన పేరు. దీనులను ఆదరించు దేవుడు. ఇందులో ఈ క్రిస్మస్లో లూకా గారు ఏం చెబుతున్నారంటే ఇవి నిజముగా జరిగాయి. జరిగిన విషయాల్లో ఏమున్నాయి? ఒక ఎలిజబెత్ జీవితం జరిగింది, ఒక మరియమ్మ జీవితం జరిగింది. తన చుట్టూ ఎన్నో అగాధాలు పూడ్చబడ్డాయి. యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను యేసయ్య కొరకే పుట్టాడు. ప్రభు అయిన యేసయ్య నీ కొరకు నా కొరకు అన్నీ వదులుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. చివరగా పరలోకం, సింహాసనం అన్నీ వదిలేసి ఎవరి మధ్యకు వచ్చేవయ్యా అంటే చెప్పండి, పశువుల మధ్యకు వచ్చాడు. ఏ స్ప్రే కొట్టుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ సొక్కా వేసుకోవాలి, చిన్నంచా పెద్దంచా కాస్ట్లీ సొక్కా అనుకుంటున్నాం క్రిస్మస్కి. మనం ఆ రోజు ఏముందో చెప్పనా? పశువుల దగ్గర వాసన మధ్య నిద్రపోయాడు. పరలోకాన్ని వదిలి ఎక్కడయ్యా నీ ప్లేస్ అంటే పశువుల మధ్య. ఒక రైటర్ మంచి మాట అన్నారు పాస్టర్ గారు, పశువులైనా స్థలం ఇచ్చాయి కానీ ఈ మనుషులు స్థలం. మనం అంటాం మా బెడ్రూమ్ ఇచ్చేద్దామండి మేము ఉంటే. ఆ రోజు మేము లేం కదండి, వాళ్ళకన్నా మేము అలాంటి కదండి, మా బెడ్రూమ్ వద్దమ్మా, నీ బెడ్రూమ్ వద్దు, నీ ఆస్తి వద్దు, ఏమొద్దు. దేవుడు అడుగుతున్నాడు నీ హృదయం. మరియమ్మ గర్భాన్ని పట్టి మోసింది. దేవుడు అడుగుతున్నాడు నీ గుండెల్లో ఆయన పెట్టుకుని మోయి యేసుక్రీస్తు. మొయ్యగలవా? మోస్తే చాలా అవమానాలు వస్తాయి. నైస్గా వచ్చినట్టు హాయ్ బాయ్ అని వెళ్ళిపోయేది కదా క్రిస్టియానిటీ అంటే. నీ చదువుల దగ్గర ఇరా అన్నింటిలో ఎందుకు కలవరా అని చెప్పు.
ఐఎమ్ టూ క్రిస్టియన్, నేను కలవను, నేను రాను, నేను సినిమాలు చూడను. మొయ్ మాతో నువ్వు ఎందుకు తిరగమ్మా? నేను తిరగను, నేను క్రైస్తవు. చెప్పు ఉద్యోగస్తుల మధ్య చెప్పు, కలిసిపోకు, ప్రతి దిక్కున చెప్పు. ఎందుకంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి. అదే క్రిస్టియానిటీ. అలా ఒప్పుకున్నారు కనుక ఆ రోజు వాళ్ళు అవమానాలకు సిద్ధపడ్డారు. మరియ ఊరు వాడ చంపేస్తానన్నా చావచ్చిన పర్లేదు, ఆయన కొరకు చచ్చిపోతా అన్నదట. ఎలిజబెత్ ఎవరి కోసం అంటే నా కొడుకు నేను ఆ క్రిస్మస్ దేవుడి కోసమే అంతట. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ కొడుకులు, మీరు, నేను, మనందరం మన దేన స్థితిని ఆయనకు అప్పగించి ఎవరి కోసం అంటే ఈ క్రిస్మస్లో మన క్రిస్మస్ దేవునికి మహిమార్థంగా ఉందాం. పేదలను గౌరవిద్దాం, దీనులను గౌరవిద్దాం, కష్టాల్లో ఉన్నవారిని అర్థం చేసుకుందాం. మనం ప్రేమించిన దేవుడు మనం కూడా ఇతరులని ప్రేమ అట్టి వారిగా అర్థవంతమైన క్రిస్మస్ చేసే వారిగా ఉన్నారని ఆనందిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయో, ఎందరికి ఈ సంగతులు రుచించాయో నాకు తెలియదు తండ్రి. ఎవరు వినినా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాది. మేము చెప్పాము తండ్రి, వాళ్ళ ఆత్మలకి వారే ఉత్తరవాదులు తండ్రి. క్రైస్తవ్యంలో తండ్రి పండగలు కాదు, పరమార్థాలు ఉన్నాయి తండ్రి. పండగ వెనక మూలాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, నిత్యముగా జరిగిన సంగతులు ఉన్నాయి. అవి మా జీవితాలకి పాఠాలుగా తండ్రి రాయబడి ఉన్నాయి తండ్రి. తండ్రి ఎగరడం, బోలము, బంగారం అని ఇవే సరిపెట్టుకుంటున్నామే తప్ప బతుకులను నేర్చుకోవట్లేదు దేవా. ఒక క్రిస్మస్ దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఇన్ని జీవితాలు వెనక నలిగిపోయాయన్న ఈ వాస్తవాన్ని తండ్రి మేము నేర్చుకోవాలి. మాకు అవసరం. మాకు తెలిసినప్పుడే తండ్రి మేము వేటి కొరకు ఏడవాలో మాకు అర్థం అవుతుంది, మేము వేటి కోసం తగ్గాలో మాకు అర్థం అవుతుంది తండ్రి. మాకు అర్థమయ్యే సంగతులు బోధించారు తండ్రి. స్థానిక సంఘాన్ని ఇంకనూ బలపరిచారు, ఇంకనూ తండ్రి వాడుకోండి. స్థానిక దైవజనుడు అనే తండ్రి, దైవజనుడు తండ్రి మీ కుమారుడు, ఆయనకు కావలసిన స్వస్థతను మీరు అనుగ్రహించండి. చరిత్రలో తండ్రి కుంటివారిని, గుడ్డివారిని లేవనెత్తిన మీరు కుళ్ళిపోయిన శవాలను కూడా లేపారు తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మీ కుమారుని మరలా నూతన ఆరోగ్యంతో స్వస్థపరచండి. మీ కుమారుని బలమైన సాధనముగా తండ్రి మరలా ఈ సంఘ కార్యక్రమాల్లో తండ్రి మీరు బలముగా నిలబెట్టుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలు జీవిత భాగస్వామి తండ్రి చక్కగా నడిపిస్తున్నారు దేవా. వారికి ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఇంకా ఉన్నవో మాకు తెలియదు తండ్రి. ఒకవేళ అది మనుషుల వల్ల కానీ లోకం వల్ల కానీ ఉంటే తండ్రి వారన్నిటినీ జయించే శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ దయలో, మీ కృపలో తండ్రి సంఘమును ఇంకను వారి ద్వారా ఘనమైన పాత్రలుగా వాడుకుంటారని కోరుతున్నాం తండ్రి. ఏదికి మీద పెద్దలు ఉన్నారు తండ్రి, వారు చేస్తున్న పరిచర్యలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు తండ్రి. వారందరి పరిచర్య, వారి ప్రయాణాలు కాపాడండి, వారి ఆరోగ్యాలు మెరుగుపరచండి. కూడి వచ్చిన విశ్వాసాలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో తండ్రి మాటలు చొప్పించి వారి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపుతారని